నవ్వుతున్నావు? మా అమ్మ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడల్లా ప్రసాదం పెడతాను రా. నన్ను నమ్మొస్తే నేను నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను. నన్ను ప్రేమించినందుకు నీ బతుకిట్లయిందని నేను కూడా బాధపడాలి కదా. ఇష్టం రాకుండా చూసుకోవాలి. ఓయ్, నేనిప్పుడు నీ భర్తని. అలా ఇది కూడా కొత్తగా ఉంది రాబాయ్. కష్టపడుతూ ఉంటే నువ్వు చూసుకుంటా ఊరుకోలేవు కదా. అది నాకు దేవుళ్ళో దేవత ఉంది కదా, ఒక సరస్వతి పుత్రుడికి దారి చూపించదా? బాధపడుతున్నారా? నీతో నేను చెప్పి చేయిస్తున్నాను అని వాళ్ళకి తెలియకూడదు. మా నువ్వే చూస్తావు కదక్క. సరే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ చాటు నుంచి చూస్తాను. సరేనా? వెళ్ళు. శివాయ ఓం నమః శివాయ. అక్క, నువ్వు మాత్రం గుడికెళ్తావా? ఇప్పుడు రాలేదా? గుడ్. తెలియక ఏంటి, మీకు ఇల్లు కూడా లేదా? నీకు నువ్వు మాత్రం ఏం చేస్తావురా? చిన్న నీ ఏజ్ కంత భారీ డైలాగులు సూట్ కావు. సరే అక్క, మీరు ఎక్కడో ఉన్న పొద్దున అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తే రాత్రి కూడా తిన్నాక అప్పుడు రూమ్కి వస్తా. రండి. బాలవాకు బ్రహ్మవాకు కాదనకూడదు. నా మనసులో ఇప్పటిదాకా ఉన్న అపరాధ భావం తెచ్చింది. నా భర్త కవిగారిని వెనక్కి పిలవమని చెప్పినా ఆమె ఏ రోజు కవిగారిని కవిగా గుర్తించలేదు, భర్తగా అందుకే కవిగారు ఇలా బయటుంటే జీవితం అంటే ఏంటో తెలుసు. తన కాళ్ల మీద తను నిలబడతారు చూపించాలని నేను కఠినంగా ప్రవర్తించాను. ఎదగాలన్నదే నా ఆశయం, అంతే. ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరు మాత్రం పట్టించుకుంటారు? తిరిగి వస్తాడు. అందుకేగా ఇలా ఒంటరిగా నా ఏడుపేదో నేను ఏడుస్తున్నాను. నీ కొడుకు రావడానికి ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది. బాధ కూడా ఇష్టం లేని ఆ అప్పుని కోడలుగా ఒప్పుకోమ్మంటే నీ కొడుకొస్తాడు. ఇలా నటించడాలు నా వల్ల కాదు. ఏదైనా పెట్టి కాస్త నీ బుర్రలో ఆలోచన పెంచు. అప్పుడు అందరి ముందు నువ్వు ఇద్దరిని ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నట్టుగా చెప్పు. నాట్యం ఆడుతుంది. అలా ఆడే అవకాశం లేకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టే తిరిగి కొడుకైన అశ్వత్థామ చనిపోయాడన్నట్టు చెప్పినట్టుగా అబద్ధం చెప్పి చేసింది. దానికోసం నా కొడుకుని ఎందుకు వదులుకోవాలి? నువ్వే చూస్తావు కదా. అని కూడా ఇంట్లోంచి తరిమేస్తానని చెప్పి రాత్రి నాతో హాలీవుడ్ రేంజ్ లో కథలు చెప్పావు కదా. తిరిగి ఇంటికి వచ్చేస్తే నీ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది మమ్మీ? అసలు వాడు వస్తాడని నీకెవరు చెప్పారు? ఇక్కడి నుండే మొదలవుతుంది ఆ కావ్య పతనం. ఇంట్లో వాళ్ళందరూ మెల్లమెల్ల ధాన్యలక్ష్మి వెళ్ళింది కదా, ఏం జరుగుతుందో నువ్వే చూడు. అప్పుడు నీకు పూర్తి. రండి అక్క, బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఓ, అప్పుడు ఇక్కడికి వచ్చి మీ ఇల్లు మీదేనని చూపిస్తున్నాను. మరి వీళ్ళెవరు? ఇవాళ నుంచి రూమ్ లో వీళ్ళే ఉంటారు. నా ఇల్లు నువ్వు అతికిస్తున్నావా? ఏంటి బంటి పిలిచి? రెంట్ 200 ఎక్కువ ఇస్తామని కూడా చెప్పాను, కానీ అంకుల్ ఊరుకోవడం లేదా ఆంటీ. లేదే, మీ అయ్యే. ఎవరంటున్నావు? నేనిస్తాను. కనీసం మన రూల్స్ అయినా చెప్పాలా వద్దా? ఏడు పెంచకూడదు, పెయింట్ పోతుంది. ఇది పెయింటా? ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా? ఒక్కటే ఒకటి ఉంది. కుడిగాలి పెట్టిరండి.
హారతి లేదులే గాని. ఆ, ఏంటి ధాన్యలక్ష్మి, ఏదో చెప్పాలని పిలిచి ఇంకా ఆలోచిస్తావేంటి? ఇది నేను స్వయంగా తీసుకున్న నిర్ణయమే. ఎవరూ నాకేం చెప్పలేదు. నో. వాడిని ఒక్కడినే తీసుకురమ్మని వాళ్ళిద్దరినీ ఈ ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటున్నాను. ఏంటే నువ్వు అనేది? కలలో సరస్వతీదేవి కనిపించి శాపం నాకు ఏ దేవత కనిపించి చెప్పలేదు. నేను వెళ్ళి పిలిస్తే వాడు రాడు. ఏ అవును, ప్రాణం పోయినా ఒప్పుకోను అని. కళ్యాణి ఇంటికి తిరిగి రావడం మీకు ఇష్టం లేదా? హేయ్, ఏం మాట్లాడుతున్నావు? అత్తగారన్న మర్యాద లేదా? ఇది మర్యాదగా ఉందా రాహుల్? ఉన్నావా? నాకు నా కొడుకు ముఖ్యం అక్క. అంటే కోడలు ముఖ్యం కాదా? కాదంటే రాజ్, ఇది నిజంగా పిని, నేను ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు నువ్వు ఒప్పుకుంటావని ఎదురు చూశాను. విన్నావుగా, ఇంకేంటి సమస్య? ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకో. ఎన్నో చేసిన దానివి, ఇప్పుడు వాడి కష్టాలు తీరిపోతాయంటే ఎందుకు వెళ్ళ? నువ్వు చెప్తేనే వాడు వింటాడమ్మా. ఇందులో నేను జోక్యం చేసుకోలేను. ఇందులో ఉందాం అనుకుంటున్నారా? ఇది ఇద్దరు పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి.